హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఏం స్పెషలో చెప్పుకోండి చూద్దాం. నాన్ వెజ్ ఏం కాదండి, వెజ్జే. పప్పు చేశాను కాబట్టి దాంతోపాటు ఏదైనా ఫ్రై ఉంటే బాగుంటుందని మామిడికాయ పప్పు చేశాను. దాంతోపాటు దొండకాయ ఫ్రై చేశాను. చూడండి, దీని గురించి అయితే ఫస్ట్ మనము ఒక కడాయి పెట్టుకొని అందులో 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో మనము జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి బాగా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఒక 2 minutes తర్వాత ఆలు వేసుకోవాలి. చిన్న సైజు 2 ఆలు అయితే నేను చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఆలు ఫ్రై లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక హై ఫ్లేమ్ మీద ఒక 2-3 minutes మనం కొంచెము బాగా కలుపుకుంటే కలర్ వచ్చేస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆలు అయితే చూడండి, ఆలు అయితే మనకు బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనము సన్నగా పొడవుగా కట్ చేసుకున్న దొండకాయలు ఫ్రై చేస్తే మనము ఇలా పొడవుగా కట్ చేసుకుంటే నిలువుగా తొందరగా ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. చిన్నగా కట్ చేసుకుంటే కొంచెము దానికంటే ఇలా నిలువుగా కట్ చేసుకుంటేనే చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇందులో అయితే నేనేం చేశానంటే ఒక 4-5 పచ్చిమిర్చీలు కట్ చేసి వేశాను. ఎందుకంటే మనము తింటుంటే నోట్లో తగిలితే పచ్చిమిర్చి అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా టేస్ట్ రావడానికి నేనైతే ఇందులో కరివేపాకు కూడా వేశాను ఫ్రెండ్స్. ఒక పావు కట్ట కరివేపాకు బాగా కడుక్కొని వేస్తే, ఫ్రైస్లో అయితే కరివేపాకు వేస్తే మంచిగా స్మెల్ వస్తుంది, అదిరిపోతుంది. ఇంకా దొండకాయ ఫ్రైలో అయితే కరివేపాకు వేస్తే. ఇంకా ఆలు అయితే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. చూడండి, ఫ్రెష్ దొండకాయలండి, మా పొలంలో పక్క వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాము మేము. ఇంకా కరివేపాకు అయితే మా పొలంలోనిదే, మామిడికాయలు కూడా మన పొలంలోనివే. ఇంకా మీరైతే ఏమేమి కర్రీస్ చేసుకున్నారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో ఏ కర్రీస్ మీకు ఇష్టమో, ఇంకా మీకు ఏ కర్రీ అంటే ఇష్టమో. మాకైతే ఆలు టమాటా ఇష్టం ఫ్రెండ్స్. ఆలు టమాటా చేస్తే ఇంకా పూరీలో అయినా రైస్లో అయినా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇంకా మీ ఇంట్లో అయితే ఏం కర్రీస్ పిల్లలు ఇష్టంగా తింటారు? ఆలు అంటే చాలా ఇష్టం మా పిల్లలకు. ఆలు ఫ్రై ఏం కర్రీ చేయాలంటే ఆలు ఫ్రై అంటారు, ఆలు టమాటా అంటారు. ఇంకా మీకు ఏమేమి ఇష్టమో మీ పిల్లలకు కామెంట్ పెట్టండి. ఇంకా మా వీడియో ఎక్కడి వరకు వస్తుందో ఎప్పుడు సబ్స్క్రైబర్స్ అయితే అడ్రస్ పెట్టడం లేదు ఫ్రెండ్స్. కొంచెం మాకు కూడా తెలుస్తుంది కదా మన ఛానల్ ఎక్కడి వరకు వెళ్ళింది ఏంది. ఇంకా మీ సపోర్ట్ అయితే చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తే చూడండి, 10 minutes అయిపోయింది. కర్రీ అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఆలు కూడా దొండకాయ కూడా. మనం ఇంకా ఫస్ట్ ఆలు ఫ్రై చేసుకోకపోతే మొత్తం అతుక్కుంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆలు మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దొండకాయ వేసుకుంటే బాగా క్రిస్పీగా వచ్చేస్తుంది. ఇంకా మీరేం చేసుకున్నారో లంచ్లో చెప్పనే లేదు ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు లంచ్లో ఈ కర్రీ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి, దొండకాయ అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఒక 1 teaspoon సాల్ట్ వేసుకున్నాము. ఫ్రైలో అయితే కొంచెం సాల్ట్ తక్కువగానే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ పట్టదు. ఇంకా దీని తర్వాత మనము ఒక 1/2 teaspoon పసుపు కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇవి సాల్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఒక 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరింది వేసుకుంటే స్మెల్ అయితే బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు మనం ఒక మీడియం ఫ్లేమ్ మీద 5 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ది మొత్తం పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అయితే అస్సలు వేయవద్దు ఫ్రెండ్స్. ఫ్రై కదా, వాటర్ వేస్తే ఇంకా మరి కర్రీ టేస్ట్ మొత్తం మారిపోతుంది. తర్వాత మనం ఇందులో ఒక 1.5 teaspoon కారం వేసుకోవాలి. ఎక్కువ కారం వేసుకోవద్దు, మీకు రుచికి సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఒక 1.5 teaspoon కారం వేస్తున్నాను. కారం వేసుకొని ఇంకా లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు ధనియా పౌడర్ కూడా వేస్తే బాగుంటుంది. స్మెల్ అయితే మంచిగా వస్తుంది ధనియా పౌడర్కి. నేనైతే ఇంకా ఏమైనా ఫ్రై చేస్తే ధనియా పౌడర్ అయితే కంపల్సరీ వేస్తాను. ఇంకా మీరు కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఏం కర్రీస్ మీకు నచ్చుతున్నాయో మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా